ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో ఉన్న ప్రసిద్ధ గోరఖ్నాథ్ ఆలయం విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఏమీ తెలియకుండానే తీర్థయాత్రలకు వెళ్ళిపోయి తీర్థయాత్రలు చేసి వస్తుంటాం. ఎన్నో విషయాలు తెలుసుకుని తీర్థయాత్రలు చేసినట్లయితే ఆ అనుభూతి ఇంకా ఎంతో గొప్పగా ఉంటుంది. సోమేశ్వర్ విజ్డమ్ సిరీస్ పేరుతో మీ ముందుకు వస్తున్నటువంటి ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి, అందరికీ షేర్ చేయండి. యాత్ర చేయలేనటువంటి పెద్దవారికి తప్పనిసరిగా ఈ వీడియో చూపించండి, ఆన్లైన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 11వ శతాబ్దానికి చెందిన గొప్ప యోగి గురు గోరఖ్నాథ్ తపస్సు చేసిన ప్రదేశంగా చెప్తారు. ఈ ఆలయాన్ని ఆయనే స్థాపించారు. ఈ ఆలయం నాథ్ యోగులకు అత్యంత పవిత్రమైనది. ఇక్కడ నిత్యం యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు జరుగుతాయి. శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది ఈ ఆలయం. గోరఖ్నాథ్ పేరు మీదుగానే ఈ నగరానికి గోరఖ్పూర్ అనే పేరు వచ్చింది. గోరఖ్నాథ్ ఆలయం భారతదేశంలోని ప్రాచీన సాంప్రదాయాల స్వరూపంగా చెప్తారు. మత సామరస్యం, శాంతికి చిహ్నంగా చెప్తారు. ఒక గొప్ప తీర్థయాత్రా స్థలం. నవనాథులు అనగా 9 మంది గురువులు అని అర్థం. నవనాథ సాంప్రదాయాన్ని భగవాన్ దత్తాత్రేయుడు స్వయంగా స్థాపించారు. వీరందరూ శివభక్తులు. శివుని ఆదినాథ్ అంటారు. నవనాథుల యొక్క పేర్లు మన స్లైడ్లో మీరు చూస్తున్నారు. శివభక్తి ప్రచారకులు ఈ నవనాథులు నాథ్ సాంప్రదాయాన్ని స్థాపించారు, అభివృద్ధి చేశారు. కులమత భేదాలు లేని నాథ్ సాంప్రదాయాన్ని స్థాపించి హిందూ ఐక్యతను చాటారు. హిందూ మత వ్యాప్తికి సహకరించారు. మత్స్యేంద్రనాథ్ యొక్క ప్రముఖ శిష్యుల్లో ఒకరు గురు గోరఖ్నాథ్. హఠయోగాకు ప్రసిద్ధి చెందినవారుగా చెప్పబడుతున్నారు. పురాణాల ఆధారంగా చూపిస్తున్నటువంటి కథ ఒకటి ఉంది, అదేంటో తెలుసుకుందాం. కార్తికేయుడినే బాబా బాలక్నాథ్ అని అంటారు. కార్తికేయుడు ఇంటి నుండి బయలుదేరినప్పుడు తల్లి పార్వతి తన కుమారుడిని కలవడానికి భూమికి దిగి వచ్చింది. పార్వతీమాత తన కుమారుడిని ఇంటికి రమ్మని కోరింది, అంగీకరించాడు. తల్లి మాటను గౌరవిస్తానని చెప్పాడు. కానీ నా భక్తుల కోసం నేను భూమిపై జన్మిస్తానని చెప్పాడు. తాను భూమిపై బాబా బాలక్నాథ్గా అవతరించాడు. తనకు తగినటువంటి గురువును కనుగొనమని తల్లి పార్వతిని అభ్యర్థించాడు. పార్వతి అతనికి గోరఖ్నాథ్ని సూచించింది. గోరఖ్నాథ్ ఎవరో కాదని, శివుని యొక్క యోగ స్వరూపమని, సాక్షాత్ శివుడేనని చెప్పింది. కార్తికేయుడు బాలక్నాథ్గా అవతరించాడు. గోరఖ్నాథ్ స్థాపించిన సాంప్రదాయం ప్రకారం 84 మహాసిద్ధుల జాబితాలో గోరఖ్నాథ్ ఉన్నందువలన గురువుగా అంగీకరించాడు. శివుడు, కార్తికేయుడు, గోరఖ్నాథ్, బాలక్నాథ్గా ఇద్దరు భూమిపై అవతరించారు. భూమిపై నడవాడిన దేవతా స్వరూపాలు ఇద్దరు. గోరఖ్నాథ్ భారతదేశం అంతటా విస్తృతంగా ప్రయాణించి నాథ్ సాంప్రదాయ నియమావళిని ఏర్పాటు చేసి అనేక గ్రంథాలు వ్రాయడం జరిగింది. ఆయన వ్రాసినటువంటి గ్రంథాల జాబితా మన స్లైడ్లో మీరు చూస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించి చాలా విశాలమైన ప్రాంగణంలో అద్భుతమైన నిర్మాణ శైలితో అభివృద్ధి చేశారు. సంపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉంది. చాలా బాగుంటుంది, తప్పనిసరిగా చూడవచ్చు. గుడి ఆవరణలో ముందుగా మనకు కనపడేది ఒక ఉపాలయంలో ధుని నిరంతరాయంగా ఎప్పుడు మండుతూ ఉండే అగ్నిహోత్రం. ఆంజనేయ స్వామి వారి మందిరం. భక్తులు దర్శనానికి వస్తున్నారు. దేవాలయం ఎదురుగా ఎత్తడి గోవును గుడి ముందుగా మనం చూస్తున్నాం. నాథ్ యోగుల చిత్రపటాలు, కాళీమాత విగ్రహాలను మనం చూస్తున్నాం. సిద్ధి, బుద్ధి భార్యలతో గణేశుని విగ్రహం దర్శించుకుంటున్నాం. స్థాన్ భైరవ్, శ్రీ శీతలామాత, శివ మందిర్, దుర్గాజీ మందిరాలను చూస్తున్నాం. తమ జీవితాలను సమాజం కోసం అర్పించి చరిత్రలో నిలిచిపోయిన మహనీయులను ఒక పెద్ద హాలులో వరుసగా సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు.
మహంతుల శిల్పాలు అన్నీ కూడా మనం చూస్తున్నాం. రాణి లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, యమధర్మరాజు, విష్ణుమూర్తి, త్రిమాతలు, గణేశుడు, ఇంకా ఎందరో మహానుభావులను చూస్తున్నాం. ఇదో అద్భుత సందర్శన భాగ్యం. ఆలయంలో జరిగే పండుగలు మకర సంక్రాంతి, గురు గోరఖ్నాథ్ జయంతి అద్భుతంగా జరుగుతుంది. మకర సంక్రాంతి కిచిడీ మేళా ఘనంగా జరుగుతుంది. లక్షలాదిగా భక్తులు హాజరవుతారు. శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. నవరాత్రులు అద్భుతంగా జరుగుతాయి. గోరఖ్నాథ్ ఆలయంలో ఉన్న చెరువు యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాం. మహాభారత కాలంలో పాండవుల రాజసూయాగం చేస్తున్నప్పుడు ధర్మరాజు భీముణ్ణి గోరఖ్నాథ్ని ఆహ్వానించడానికి పంపించాడు. భీముడు వచ్చే సమయానికి గోరఖ్నాథ్ యోగ సమాధిలో ఉన్నాడు. అందువల్ల భీముడు వేచి ఉండవలసి వచ్చింది. భీముడు వేచి ఉండడం కోసం వచ్చి ఆ ప్రదేశంలో పడుకొని నిద్రపోయాడు. భీమునికి మెలకు వచ్చేటప్పటికీ తాను నిద్రించిన ప్రదేశం తన శరీరం బరువుకి ఒక గొయ్యిలాగా ఏర్పడింది. తరువాత అది ఒక చెరువులా మారింది. దీన్ని భీమకొండ అంటారు. ఆలయ ఆవరణలో మనం చూస్తున్నాం. ఇది మనల్ని ఆశ్చర్యపరిచే నిజం. అందమైన చెరువును నిర్మించి అభివృద్ధి చేశారు. చెరువు పక్కనే చిన్న ఆలయం, ఆలయంలో భీముని విగ్రహం ఇందుకు గుర్తుగా ఉన్నాయి, చూడవచ్చు. గోరఖ్నాథ్ మఠం మహంతులు స్లైడ్ని మీరు చూస్తున్నారు. యోగి నరహరినాథ్, గంభీర్నాథ్, మహంత్ దిగ్విజయనాథ్, మహంత్ అవైద్యనాథ్, మహంత్ యోగి ఆదిత్యనాథ్. గోరఖ్నాథ్ మఠం మహంతులు
రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూ ప్రజల సేవలో కూడా ఉన్నారు. మహంత్ దిగ్విజయనాథ్ గోరఖ్పూర్ ఎంపీగా చేశారు. మహంత్ అవైద్యనాథ్ 5 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా తన జీవితకాలంలో అమూల్యమైన సేవలు చేశారు. తర్వాత ప్రస్తుత యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ 2017 నుండి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు. గోరఖ్పూర్ పేరు వినగానే గుర్తొచ్చేది గీతా ప్రెస్. దైవ ప్రేరణతో హిందూ మత వ్యాప్తికి గీతా ప్రెస్ స్థాపించబడింది. లాభాల కోసం కాకుండా తక్కువ ఖర్చుతో మంచి పుస్తకాలను ముద్రించి విడుదల చేశారు. సనాతన ధర్మాన్ని సాధారణ ప్రజలకు అందించడం ముఖ్య లక్ష్యంగా ఏర్పడింది గీతా ప్రెస్. 29/4/1923 తేదీన గీతా ప్రెస్ ప్రారంభించబడింది. జయదయాల్ గోయంకా, హనుమాన్ ప్రసాద్ పొద్దర్, ఘనశ్యామ్ దాస్ జలాన్ అనే 3 మహానుభావులు గీతా ప్రెస్ని స్థాపించారు. 29/4/1955 తేదీన గీతా ప్రెస్ ముఖద్వారాన్ని మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిచే ప్రారంభించబడింది. 31/3/2019 సంవత్సరం నాటికి 68,28,00,000 పుస్తకాలు 15 భాషల్లో ప్రచురించి సమాజానికి అందించింది గీతా ప్రెస్. ప్రతి సంవత్సరం గీతా జయంతి రోజున ఈ ప్రెస్లో ముద్రించినటువంటి గ్రంథాల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు పరిశోధన గ్రంథాలుగా ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. అమూల్యమైన జ్ఞానాన్ని సమాజానికి, ప్రజలకు అందిస్తోంది గీతా ప్రెస్. గోరఖ్పూర్ చరిత్రలో ఒక మైలురాయి వంటిది ఈ గీతా ప్రెస్. అత్యుత్తమ ప్రజాసేవకులు మన యోగి ఆదిత్యనాథ్ గారి గురించి కొన్ని విషయాలు మీకోసం. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోరఖ్నాథ్ మఠం ప్రధాన మహాంత్ అయిన శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి గురించి తెలుసుకుంటే మనకు చాలా ఆనందం, ఆశ్చర్యం కలుగుతుంది. ఇండియా టుడే నిర్వహించిన సర్వే 2024-25 సంవత్సరానికి బెస్ట్ సీఎం ఇన్ ఇండియాగా భారతదేశం మొత్తంలో అత్యుత్తమ పనితీరు, ప్రజాసేవ చేస్తున్న ముఖ్యమంత్రిగా మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రశంసించింది. ఈయన సిద్ధాంతం లివ్ అండ్ లెట్ లివ్, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ వ్యాధులు రోగాలు లేకుండా ఆనందంగా జీవించాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఐడియాలజీ ప్రకారంగా పనిచేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి, భారత జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, పూజనీయులు. ఆవుల స్మగ్లింగ్, జంతువుల వధను ఉత్తరప్రదేశ్లో బ్యాన్ చేశారు. పశు సంపదను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా 19/9/2025 సంవత్సరంలో తెలుగుతో పాటు 5 భాషల్లో సినిమా విడుదలైంది. 1998 నుండి దేశ రాజకీయాల్లో ఉన్నారు. 2017 నుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన దేశం బాగుండాలని నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తున్న గొప్ప వ్యక్తి, మానవతావాది, ముఖ్యంగా మన భారత జాతి ముద్దుబిడ్డ.